గైస్ ఇది వచ్చేసి రెడ్ పోర్ట్లో ఉన్నాము ప్రస్తుతానికి. సో ఇదే రెడ్ పోర్ట్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఎట్లా ఉందో చూడండి, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, సో మీరు చూస్తున్నారు ఎన్ఆర్ ఎక్స్ప్లోర్ వ్లాగ్స్. సో ఈ రోజు వచ్చేసి వీడియోలో మనం ఇక్కడ నుంచి వెళ్ళి రెడ్ పోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో రెడ్ పోర్ట్కి ఎలా వెళ్ళాలో కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేమైతే మొన్న అయితే వచ్చాము, సో డైరెక్ట్ సిమ్లాకి వెళ్దామని. అందుకని ఇప్పుడైతే వచ్చి ప్రస్తుతానికైతే హోటల్లో రాయల్ గ్రీన్ హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఫర్ డేకి 1500 తీసుకున్నాడు. సో మేము ఈరోజు ఈవినింగ్ 5 వరకే ఇక్కడ ఢిల్లీలో ఉంటాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాశ్మీర్కి వెళ్ళి అక్కడి నుంచి మన బస్ తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ సిమ్లాకి అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే సైట్ సీయింగ్ కోసం అని వీడియో అయితే చేస్తున్నాను, చూడండి. సో ఎందుకంటే రెడ్ పోర్ట్ అయితే వెళ్దాము. రెడ్ పోర్ట్లో ఎలా ఉంటుందో కూడా మీకు చూస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకూడదు చూడండి గైస్. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు అడగండి, చెప్తాను. సో మీ రెడ్ పోర్ట్కి వెళ్దామని వచ్చిన వాళ్ళు అంటే ఇగో మా బాను ఫిజియోథెరపీ డాక్టర్, చిన్న డాక్టర్, చిన్న ఫిజియోథెరపీ డాక్టర్. ముఖం సరే అంటే బాడు చూసిరా, వన్ సైడ్ కబాలి రా అంటాడు ఏమన్నట్టే, అలా ఉంటుంది మా బాణంతోటి. ఇప్పుడైతే చూశారు కదా, ఇది మా ఏసీ, ఇది అంతా టీవీ ఇచ్చారు. టీవీ కన్వెన్షన్ కాబట్టి మా వాడు సెల్ఫీలు దిగుతుండు, బాగా సెల్ఫీలు ఇచ్చారు రెడ్ పోర్ట్ వేసుకొని, అట్లుంటుంది. ఇప్పుడైతే రెడ్ పోర్ట్కి అయితే ఓలాలో రెడ్ పోర్ట్కి మై లొకేషన్ టు రెడ్ పోర్ట్ అని పెట్టాము. సో డైరెక్ట్గా రెడ్ పోర్ట్ నుంచి వెళ్ళి చూసాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఢిల్లీ నుంచి వెళ్ళి మనం అయితే రెడ్ పోర్ట్కి వెళ్తున్నాం కదా. సో ఆటో అయితే ముగ్గేసుకున్నాం, ఇదే ఆటో వచ్చేసి ఇక మావాడు కూకున్నాడు ఎదురు కిటికి చదవకుండానే పోతున్నాం. ఢిల్లీ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉన్నది, ట్రాఫిక్ కూడా చూసుకోవచ్చు. ట్రాఫిక్ ముందట పబ్లిక్ ఎందుకంటే అప్పటి రాజులు పాలించినప్పటి అవన్నీ. అంత పోతే ఉంటుంది. అవన్నీ పాత కట్టడాలు, అవన్నీ రాజులు అప్పుడు రాజులు పాలించినటువంటి. దగ్గరకు వచ్చేసాం, ఇంకొక 300 మీటర్స్ అయితే అయిపోతుంది. లోపల కూడా సార్ చూడండి గాయస్, ఇదే రెడ్ పోర్ట్. సో చూసుకోవచ్చు, ఇదంతా రెడ్ పోర్ట్. గాయస్ చూస్తారా, ఎటకెళ్ళకైతే రెడ్ పోర్ట్కి అయితే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి అక్కడ. టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది, బాగుంది. రండి. రెడ్ పోర్ట్లో కూడా కుక్కలు ఉంటాయి, బుకింగ్ కౌంటర్. సో ఆడ బుకింగ్ కౌంటర్ కాడికి వెళ్ళి టికెట్లు తెచ్చుకోవాలి. సో ఇప్పుడైతే టికెట్లు అయితే తెచ్చుకోనికి అయితే వెళ్తున్నాం, చూద్దాం. పోతుండు చూడు రే, ఆ ఉడకపోతున్నాయి కానీ జర్కిన్ వేసుకున్నాం మావాడు. అది ఇక్కడ లైన్ కూడా చాలా పెద్దగానే ఉంది. సైడ్కి వెళ్ళి అన్నారా. ఇదంతా రెడ్ పోర్ట్. ఇంకా లోపల దాకా పోలేదు, బయటనే ఉన్నాం. మావాడు టికెట్లు దేనికి పోయింది, మావాడు చుట్టూ. గైస్ ఇదే టికెట్ కౌంటర్. సో రెడ్ పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్లే తీసుకుంటున్నాం. సో టికెట్ తీసుకొని వెళ్తాం. మావాడు టికెట్ ఇచ్చే కదా వాటర్ బాటిల్ వెళ్తుండు, ఇది హైలైట్. ఇక వాటర్ బాటిల్ ఇస్తారు కదా లేరు. సో ఇప్పుడైతే సుత్తురు కదా, ముందట ఎట్లుండో చూస్తాను చూడండి. నవ్వుతుంది. టికెట్ ఇచ్చే కదా వాటర్ బాటిల్ వెళ్ళేసరికి లొకేషన్ అయితే బాగుంది, చూద్దాం ఇంకా మొదటి ఎలా ఉందో. ద రెడ్ పోర్ట్, ద చెకింగ్ విజిటర్స్ గేట్. ఇట్లకెళ్ళైతే ఎంట్రన్స్ ఉంది. సో సీదా ఇలాగే వెళ్ళి, వీనికి ఒకటే రోగం ఉన్నది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. పావురాలు కూడా ఉన్నాయి, ఆడదాకి వెళ్ళాలి. గైస్ ఇప్పుడైతే మనమైతే చూసాం కదా, సో రెడ్ పోర్ట్ ఈయన ఎంట్రన్స్ ఈయన.
సో లోపలికైతే వెళ్తున్నాం. సో దానికి ఇక్కడ మీకు ముందటకి చాలా దూరం పోయేది ఉన్నట్టున్నది. అందరూ పోతారు, వాళ్ళు వెనక పోతా ఉన్నాం. ఇక్కడ బండ్లు కూడా వస్తున్నాయి చూడొచ్చు. ఎందుకంటే ఇవన్నీ వాటర్ ఉండు, ఇవన్నీ మనకు కులం కనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చుట్టూ గోడకు మధ్యలో కాలువ లెక్క ఇవన్నీ వాటర్ ఉండు అప్పట్లో రాజులు అన్నీ పాలించినప్పుడు. ఇప్పుడైతే ఇట్లా ఉన్నది. చూస్తే ఇంకా ముందు ఎట్లా ఉందో కూడా చూస్తాను చూడండి. వీడైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంది రెడ్ ఫోర్ట్. ఎంత బాగుంది, అంత బాగుంది. చూస్తుర్రా రెడ్ ఫోర్ట్. కొంచెం జనాలు అయితే విపరీతంగా వస్తుర్రు. ఇవన్నీ వాటర్ ఉండే, గ్రీనరీ కనిపిస్తుంది గడ్డి ఇవన్నీ వాటర్ ఉండే అప్పుడు ఉండేనంట. పాటల్లో చదువుకుండే ఫస్ట్ టైం విజిట్ ఇన్ రెడ్ ఫోర్ట్. పైన తిరుగుతురు జనాలు కనిపిస్తారు కదా. అది మామూలు ఫోటోలు దిగి అలసిపోయారు, ఇప్పుడు పోతురు. ఈ ఛానల్ పేరు ఏం పేరు అంటే జెంట్ వీలు ఉన్నారు. పబ్లిక్ చూస్తారు ఎంత పబ్లిక్ వచ్చారో ఇక్కడ. ఇట్లకెళ్ళి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది రెడ్ ఫోర్ట్కి. ఇక్కడ కూడా దాని మీద రెడ్ ఫోర్ట్ మీద జెండా ఎగిరేసి అక్కడ ఇక్కడ ఫోటోలు దిగుదాం. గైస్ చూస్తురా, సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకు బ్యాక్ నుంచి చూస్తారు చూడండి. ఇది రెడ్ ఫోర్ట్ మెయిన్. ఆడ పైన జెండా కనిపిస్తుందా, సో అక్కడ జెండా ఎగిరేసేది. ఇప్పుడు జనాలు ఇట్లకెళ్ళి వస్తారు, ఎంత వస్తారో చూడండి. గైస్ ఇది వచ్చేసి రెడ్ ఫోర్ట్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇదే రెడ్ ఫోర్ట్ అంటే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఎట్లా ఉందో చూడండి. బాగుంది. జనాలు కూడా విపరీతంగా ఉన్నారు. జెండా మనకు జనవరి నాడు ఆగస్టు 15 జనవరి నాడు జెండా ఎగిరేసేది కూడా ఇక్కడే. చాలా చాలా బాగుంది. ఇక్కడ అంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా సపరేట్ చూడవచ్చు. తప్పకుండా రండి ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం. ఇది మన ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్నది. ఇంత బాగుంది. సో చూడండి ఎట్లా ఉందో. ఇంకా ఇంకా వెళ్ళాలి, లోపలికి కూడా వెళ్తాం. లోపల కూడా ఎలా ఉందో చూస్తాం చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. అలా చూస్తేనే అర్థమవుతుంది ఎట్లుందో ఏమున్నాయి ప్రతి ఒక్కరి మీకు అయితే వీడియోలో అయితే చూస్తాను. ఇప్పుడు మనం ఇందాక టికెట్ తీసుకున్నాం కదా, టికెట్ ఎంక్వైరీ కోసం ఇక్కడ స్ట్రేట్గా వెళ్ళాలి. ఎట్లా వెళ్తే సరిపోతుంది. ఇప్పుడే ఎంట్రన్స్కి అయితే లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడ నుంచి వెళ్ళి చూద్దాం. మేల్ ఫీమేల్ ఉన్నది. లేడీసు మేలు. ఇదంతా చెకింగ్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. చెకింగ్ అయితే అయిపోయింది కదా, సెక్యూరిటీ చెకింగ్. లోపలికి వెళ్తాం. ఇళ్ళకి వెళ్ళి ఎంట్రన్స్ ఇళ్ళకి వెళ్ళింది. ఎంత టైం పడుతుందో తెలియదు. అంత మబ్బు కనబడుతుంది, అంత పొల్యూషన్ వల్ల ఇక్కడ. అది తెలుసు. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూడవచ్చు అప్పటి ఆయుధాలు అవన్నీ. అక్కడ ఫోటోలు దిగుతారు కదా. ఇప్పుడు యుద్ధానికి వాడే యుద్ధ ట్యాంకులు. ఇదైతే ఎంట్రీ అయితే అవుతున్నాం లోపలికి. ఫస్ట్ టైం విజిట్ ఇన్ రెడ్ ఫోర్ట్. మొత్తం గోడ అయితే రెడ్ ఫోర్ట్ అని ఎందుకు పెట్టారు తెలియదు కానీ ఎర్రగుందని పెట్టినట్టు మొత్తం ఉంటుంది. మొత్తం రెడ్ ఫోర్ట్ అని మొత్తం రెడ్. ఎంట్రన్స్ అది. ఇప్పుడే రెడ్ ఫోర్ట్లోకి అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. లోపల చూసుకోగానే ఇక్కడ మనకు చూడొచ్చు. సరౌండింగ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది చూడండి ముందర. రే నడు, రే నడు. లోపలికి రాగానే సైడ్లో కొంటే గ్లాస్ అవన్నీ చాలా ఉన్నాయి. మిర్రర్స్ కూడా.
అంతా రెడ్ పోర్టు ఇంకెంత దూరం బాగున్నాయో ముందర ఉంటుంది కావచ్చు. నో ఓపెన్ ఎక్స్పీరియన్స్. ఫారినర్స్ బాబా బాబా హాయ్. దోస్తు టీలు తాగుతుండు. రూపాయలు చాలా వద్దు కదా, ఇదికే కాలు కూర్చున్నాయి. టికెట్ టికెట్ చెక్ చేస్తారా? టికెట్ మీద రసొద్దు పెట్టుకుని బాను ఒక్కొక్క ఇంత పెద్ద ఉన్నా ఇట్లా ఫోటోది. ఒకటి వీడియో ఇస్తాను, వాళ్ళకి ఏం చెప్పాలి? అది అండర్ గ్రౌండ్ వచ్చు. అందులో లోపల ఏముంటుంది? స్విమ్మింగ్ పూల్ ఉంది. ఏది మా బాబా
ఇదొకటి ఉన్నది, స్విమ్మింగ్ పూల్ అనుకుంటే ఇది కూడా. వాటర్ ఉండే వాటర్లోకి వెళ్ళాలి. జపా మహల్. ఆ చెట్లు కట్ చేస్తుండే. గోవాకి అనుకుంటా, గోవాకి పోయేటప్పుడు మీటర్ ఫోటో తీసుకుండు, 5 మీటర్. ఆయన ఫోటోలు చేయగా ఆయన అది డిసైడ్ అయిపోయింది. వాడు ఎంత తిరిగిందో తెలియదు, వాడిని ఎంత తిరిగినా ఆటాడు. దానిపై చేయాల్సి వచ్చింది ఆ టైంలో.